ఓం నమ శివాయ శంభో శంకర హరంబర మాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామి నీ పాదాల సాక్షిగా మే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎలా ఉంది ఒకసారి చిలకమ్మని అడిగి చూద్దాం. ఏమ్మా మిథున రాశి వారికి, ఈ మిథున రాశి వారికి చూడండి, రాముడు వచ్చాడు. ఈ మిథున రాశి వారికి రాముడు శివుడు. రాముడి భక్తి ఎక్కువ ఉందండి. రాముడి భక్తి ఎక్కువ ఉంది, కానీ మీకు ఆ అవిద్యం పోవాలని మీ కోరిక చాలా ఉందండి. అవిద్య రామయ్యకి శుద్ధం, అక్కడ పోయి చూసి వద్దాం అన్నట్టు మీ కోరికలు చాలా ఉన్నాయి. కానీ కొద్ది డబ్బు గురించి వెనక జరుగుతున్నారు. ఆ డబ్బు దేవుడు కాపాడతాడు, ఆ దేవుడు మీకే రప్పించుకుంటాడు. మీరేం తొందరపడకండి. అవిద్యకు కూడా పోవాలని ఉంది, ఇంకా షిరిడి వెళ్ళాలని ఉంది, ఇంకా తిరుపతి కొండ కూడా ఎక్కాలని ఉంది. అలాంటి కోరికలు మీకు తప్పకుండా తీరిపోతాయండి. కానీ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది. కానీ మీరు పెద్ద పెద్ద కలువులో కానీ జాబ్లో కానీ మంచుకుంటుంది. కానీ మీ పేరు మీద చూడండి, రాముడు లాంటి సీత ఒక ఆయమని ఉంటుంది మీ పేరు మీద. 2 అమ్మాయిలంటే కాదు, ఒక్క అమ్మాయిని మీకు ఖాయమవుతుంది. పెళ్ళి అనుకోకుండా అవుతుంది. పెళ్ళి అయిన సమయం మంచిగా ఉంటుంది, కానీ చెడు ఏం ఉండదు. మీ ఇద్దరు జంట సూపర్ ఉంటుంది. మీ జంటకి చెడు ఏం లేదు. మీ జంట సూపర్ ఉంటుంది. మీ అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది. మీరు ఏ పని చేసినా కానీ మంచి గడియలు ఉన్నాయి. ఆ భగవంతుని దయ వల్ల చేసే పనుల్లో కానీ హరకత్ బరకత్లో కానీ మీకు మంచి గడియలు ఉన్నాయి. మీరు చేసే పనుల్లో కూడా బాగా అవుతావు. కానీ నిదానంతో చేయండి. మీరు ఎంత నిదానంతో చేస్తే అంత బాగుంది మీ పేరు మీద. కానీ కొన్ని కష్టాలు చిక్కులు అనేటం, కానీ అవి కూడా దూరం అయిపోతాయండి. కానీ అనుకున్న పనుల్లో కూడా మంచిగా జరుగుతాయి. ఏ పని చేసినా కానీ మంచిగా ఉంది. కానీ మీరు ముగ్గురితో కానీ పార్ట్నర్ పని చేయకండి. 2తో చేయొచ్చు, మంచిగా ఉంది. ముగ్గురితో చేస్తే ముడిపడినట్టు అవుతుంది. మీ కష్టాలు సుఖాలు అన్నీ మొత్తం దూరం అయిపోతున్నాయండి. మీ అనుకున్న పనులు కూడా బాగానే జరుగుతాయి. మీ ఏం తొందరపడకండి, నిదానం చేయండి. ఆ భగవంతుని దయ వల్ల అనుకున్న పనుల్లో కానీ మీరు ఎక్కువ దోస్తానం మాత్రం చేయకండి. దోస్తానం స్నేహం మాత్రం చేయకండి. దోస్తానం స్నేహం వల్ల చాలా దెబ్బతినే యోగం కూడా ఉన్నది. కానీ మీ అనుకున్న పనుల్లో కానీ మీ మధ్యలో ఒక ఇల్లు కట్టడం కానీ, ఒక ఇల్లు కొనటం కానీ, ఇల్లు కట్టడం కానీ, ఈ హైదరాబాద్లోనైనా బయటనా అనుకుంటున్నారు. మీకు ఎక్కడ కొన్నా కానీ మీకు మంచిగా ఉందండి. ఇంట్లో పోయిన సమయం కూడా మంచిగా ఉంటుంది. పోయిన సమయం మంచిగా ఉంది. మీ అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది. మీ హరకత్ బరకత్లో కూడా మంచిగా ఉంటుందండి. ఏం టెన్షన్ పడకండి. మీ అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయండి. కానీ మీరు భార్యాభర్తలు అంటారా, భార్యాభర్తలో కూడా బాగానే ఉంటుంది. మీ కడుపులో పుట్టిన సంతానం వల్ల కూడా మంచిగా ఉంటుంది. మీరు పెద్దల గౌరవం కూడా ఉన్నదండి. మీ అనుకున్న పనులు బాగానే జరుగుతాయి. ఏమో ఉల్లాసంగా ఉండండి. ఉల్లాసంగా ఎట్లయినా చేసి కానీ మీరు ఒకటి సాధించాలనుకుంటున్నారు, అది తప్పకుండా సాధించుతారండి. కానీ మీ వంతులు చూడండి, మీ అనుకున్న పనుల్లో కానీ హరకత్ బరకత్లో కానీ మంచి గడియలు ఉన్నాయండి. కానీ ఉరుకులు ఆడవద్దు, నిదానం చేయండి. మీరు ఎంత నిదానం చేస్తే అంత మంచిగా ఉంది మీ పేరు మీద. కష్టం సుఖం ఆ భగవంతుని దయ వల్ల మీ మీద నరకన్ను లోకల కన్ను ఎవరున్నా కానీ ఏం కాదు. కానీ ఒక నలుపు దారం ఎడమ కాళ్ళకి కట్టాలండి. నల్ల దారం కట్టండి. మీ మీద ఉన్న దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుంది. మీ చిక్కులు అన్నీ మొత్తం దూరం అయిపోతాయి. మీకు ఎక్కడ పైన మీ పేరు మీద మంచిగా ఉంటుందండి. మీ అదృష్టం రాత మంచిగా ఉంటుంది. ఎక్కడ పైన మీ పేరు మీద బలం మంచిగా ఉంటుంది. కానీ కారోబార్లో కానీ జాబ్లో కానీ ఏమంటే రూపాయి సంపాదించినా కానీ బారాన ఖర్చు ఉంటుంది, చారాన లాభం ఉంటుందండి. మీ మీ నడక గుణం కాళ్ళ గుణం మంచిగా ఉంటుంది. కానీ మీరు పుట్టినింటి కానీ మెట్టినింటి కానీ ఇద్దరికి లక్ష్మి కల ఉన్నారు. కానీ మీ హంస గడియ బాగుందండి. కానీ మీరు చేసే పనుల్లో కూడా బాగుంది. మీరు పెద్దల గౌరవం కూడా బాగుంది. పెద్దల మాట నిలబెట్టే భాగ్యం ఉందండి.